ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు అనిగండ్లపాడు గ్రామాలలో మంగళవారం రోజున మీచాంగ్ తుఫాన్ వలన పూర్తిగా పాడైపోయిన వరి మిర్చి పంట పొలాలను జనసేన తెదేపా రైతు నేతలు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, రాష్ట్ర తెలుగు రైతు సంఘం అధ్యక్షులు మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కోరారు. సత్యనారాయణ ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా తెదేపా రైతు అధ్యక్షులు చెరుకూరు రాజేశ్వరరావు, నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు బాడిస మురళీకృష్ణతో కలిసి టీడీపీ జాతీయ కోశాధికారి మరియు మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సందర్శించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కనీసం పంట నష్టం నమోదు కూడా చేయలేకపోవడం సిగ్గుచేటని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఇప్పటికైనా అవగాహన చేసుకుని రాబోయే కాలంలో బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య, వేగినటి గోపాలకృష్ణ, జిల్లేపల్లి సుధీర్ బాబు, కర్ల వెంకటనారాయణ, కర్ల నాగేశ్వరరావు, గజ్జి కృష్ణమూర్తి, జనసేన పార్టీ నాయకులు, పెనుగంచిప్రోలు మండల అధ్యక్షులు తునికిపాటి శివ, మండల ఉపాధ్యక్షులు వైఎన్ఆర్ మాస్టర్, తన్నీరు గోపీనాథ్, మండల ప్రధాన కార్యదర్శి దొడ్ల వినయ్, రైతులు తదితర టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని ఏమాత్రం ఆదుకోకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు పెనుగంచిప్రోలు అనిగండ్లపాడు గ్రామానికి వచ్చాం. రాష్ట్ర నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ విభాగ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, అదే కొట్టార సత్యనారాయణ ప్రసాద్ గారు, జనసేన నాయకులతో ఈ గ్రామానికి విచ్చేసాం. మేము విచారిస్తే ఈ కాన్స్టిట్యున్సీలో సుమారుగా 7,000 ఎకరాలు వరి పొలాలు మొత్తం కూడా దెబ్బతిన్నాయి. మిర్చి దెబ్బతింది, అదేవిధంగా పచ్చేలు మొక్కజొన్న దెబ్బతిన్నాయి. ఇప్పటిదాకా వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ వచ్చి ఎంత నష్టమైంది, ఎంత విస్తీర్ణం ఉంది, ఏ విధంగా ఏమాత్రం కూడా వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ లేవు. అంటే ఈ పూర్తిగా రైతాంగం ఉన్న వ్యవసాయం అంటే పూర్తిగా నిర్లక్ష్యం. పొలాల్లో దిగి అక్కడ రైతు కష్టాలు మాట్లాడండి. మీరు ఫ్లైఓవర్ మీద కూర్చుని అక్కడి నుంచి ఒక అధికారులు ఏదో పనులు తెస్తే అవి చూసి నవ్వుతా అవి చూసి ఏదేదో మాట్లాడి వెళ్ళిపోవటం కాదు. కనీసం మీ శాసనసభ్యులు ఒకసారి నుంచి ఇంకోసారి మారుస్తూ ఉన్నారు. నేనంతా ఏదో ప్రజల కోసం, దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వీళ్ళందరినీ మారుస్తామని చెప్పేదని చెబుతున్నారు. కానీ ఎక్కడైతే వారు ఎమ్మెల్యేలుగా ఉన్నారో, మినిస్టర్లు అయినా కూడా ఆ కాన్స్టిట్యున్సీలో జీరోలు అయిపోయి వాళ్ళు ఇంకోసాటికి మీరు మారుస్తున్నారని ప్రజలు తెలుసుకోలేరనుకుంటే మీ అమాయకత్వం. ఈ రోజున పంట బీమా అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే మన వ్యవసాయక దేశం. వ్యవసాయదారుడు నష్టపోతే మీ ప్రభుత్వాలు కాదు, మీ 5 సంవత్సరాల బడ్జెట్ కూడా వాళ్ళకి కట్టలేరు మీరు. అలాంటి సమయంలో మనం ఖచ్చితంగా బీమా సంస్థలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క ఎకరానికి కూడా బీమా కట్టాల్సిన కనీసమైన బాధ్యత మీ ప్రభుత్వాల మీద ఉంది. ఇవాళ ఏమో చెబుతా ఉన్నారు, 16 మంది రైతులు ఒక ఎకరానికి మీరు బీమా కట్టారంట. అంటే అది ఏంటో అర్థం కావట్లా. ఒక ఎకరానికి బీమా కడతాడు ఇంత రాష్ట్రంలో ఇంతమంది వ్యవసాయదారులు ఉంటే, ఇన్ని లక్షల మంది వ్యవసాయదారులు ఉంటే, లక్షల ఎకరాలు పంటలుంటే, ఇవాళ తుఫాను వలన రాష్ట్రంలో 3/3 భాగం మునిగిపోయింది. ఈ రాష్ట్రంలో రాయలసీమ కాడి నుంచి ఇటు గోదావరి జిల్లాల వరకు కూడా అన్ని చోట్ల కూడా వరదలు వచ్చేసాయి. అలాంటి ప్రతి ఎకరం కూడా పాడైపోయి వాళ్ళు 75,000 కోట్లు మీరు చిత్తశుద్ధితో, రైతు మీద ప్రేమతో, రైతు కష్టాల నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలని చెప్పి అనుకుంటే 75,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది మీరు వాళ్ళ రైతులకి ఇవ్వటానికి. కానీ మీరు 16 మంది రైతులకి ఒక ఎకరానికి మీరు బీమా కట్టి వాళ్ళకి 30,000 40,000 అంటే రాష్ట్రం మొత్తం 30,000 సరిపోతుందని మీరు అనుకుంటున్నారు. ఇవాళ కనీసం వరి పంట 50,000 రూపాయలు ఇస్తే కానీ ఆ రైతు మరలా వచ్చే సంవత్సరం వ్యవసాయం చేయలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పటికే అప్పులు పాలు